మీరందరు ఎందుకు వచ్చారబ్బా చెప్పండి. ఓ చిల్డ్రన్స్ క్రిస్మస్సా. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను తెలుసా. ఇట్స్ క్రిస్మస్ సందడి చేసేద్దాం. హే పాడండి నాతోటి. ఇట్స్ క్రిస్మస్ సందడి చేసేద్దాం. ఇట్స్ క్రిస్మస్. హే బ్రౌనీ హాయ్ పాడు నాతోటి. ఇట్స్ క్రిస్మస్ సందడి చేసేద్దాం. ఇట్స్ క్రిస్మస్ మనం సందడి చేసేద్దాం. హాయ్ బ్రౌనీ. హాయ్ గోల్డీ, ఎలా ఉన్నావు? నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? కనిపిస్తుంది బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఎస్. ఎందుకో? ఎందుకంటే ఇది డిసెంబర్ కాబట్టి. డిసెంబర్ అయితే నీకు తెలీదా? ఇది షాపింగ్ సీజన్. షాపింగ్ సీజనా? ఎందుకు? ఇక్కడ ఏమైనా డిస్కౌంట్లు ఉంటాయా మనకి? అయ్యో బ్రౌనీ, నువ్వెంత అవుట్డేటెడ్ అబ్బా. డిసెంబర్ వచ్చిందంటే మా మమ్మీ కేక్ బేక్ చేస్తుంది తెలుసా. కేక్ బేక్ చేస్తుంది అనేసి నీకు హ్యాపీయా? ఇంకా మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడతాం. వావ్ సూపర్. అయితే క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీయా? ఎస్, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్, క్యారల్స్, షాపింగ్, డెకరేషన్, ఇంకా డాన్సింగ్, ఇంకా ఇంకా చాలా 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 ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. నేను అన్నీ తినేస్తానబ్బా. అందుకే నాకు చాలా హ్యాపీ. పెద్ద లిస్టే ఉంది గోల్డీ నీకు. ఎస్, ఇదంతా నేను డిసెంబర్లో చేయాల్సిన టు డూ లిస్ట్. అందుకనే నేను చాలా ప్రిపేర్డ్ అయిపోయి ఉన్నాను. చూసావా నా డ్రెస్ ఎంత బాగుందో? నేను క్రిస్మస్ ప్రోగ్రామ్ కోసం అని రెడీ అయిపోయాను. బ్యూటిఫుల్ చాలా బాగుంది. నీ గోల్డెన్ హెయిర్ కూడా బ్యూటిఫుల్గా ఊకున్నావు కదా. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. చెప్పు ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? డాన్స్ బాగా చేశారు ఫ్రెండ్స్ మీరంతా. అయితే వాళ్ళకి క్లాప్స్ టక్ 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 కొట్టండి. అందరూ క్లాప్స్ కొట్టండి. వీళ్ళెవ్వరు పాటలు పాడట్లేదు కానీ బ్రౌనీ మనం పాడదాం. ఇట్స్ క్రిస్మస్ కలిసి పాడుదాం. పాడండి అబ్బా. ఎవరు పాడట్లేదు ఈ సండే స్కూల్లో. ఏంటో సండే స్కూల్లో ఏం చెప్పదేమో. గోల్డీ వాళ్ళ టీచర్ ఓన్లీ సాంగ్స్ నేర్పించేసి అయిపోయినట్టుంది. అయిపోయారా మీరంతా? అలసిపోయారా పిల్లలు? మీకు మీకు అంటే ఇష్టం లేదా? కమాన్ పాడండి అందరూ. ఇట్స్ క్రిస్మస్ కలిసి పాడుదాం. ఇట్స్ క్రిస్మస్ సందడి చేసేద్దాం. హే మీరందరూ క్రిస్మస్ ట్రీ పెట్టారా? మేమైతే పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టాం. మీ చర్చ్లో పెట్టారా? పెట్టారు పెద్దది పెట్టారు. కింద స్టార్ పెట్టారా? డెకరేషన్ చేశారా? క్రిస్మస్ కేక్ ఇచ్చారా? ఇంకా క్రిస్మస్ కేక్ తినలేదా? క్రిస్మస్ కేక్ తినకుండా క్రిస్మసే లేదు. మీరు క్రిస్మస్ కేక్ కాదు కదా. కాదు బ్రౌనీ, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ పెట్టాలి, క్రిస్మస్ స్టార్ పెట్టాలి, క్రిస్మస్ కేక్ తినాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, షాపింగ్లో ఫుల్ డబ్బులన్నీ స్పెండ్ చేసేయాలి. అదే ఈ డిసెంబర్ స్పెషాలిటీ తెలుసా నీకు? ఓహో, డబ్బులన్నీ స్పెండ్ చేసేసి మన మమ్మీ డాడీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసేస్తే అది నీకు క్రిస్మస్. ఇంకా నీకు ఒక విషయం తెలీదు. మా కాలనీలో ఎవరు పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టి పెద్ద స్టార్ పెడతారో వాళ్ళే స్పెషల్ క్రిస్మస్ చేసుకున్నట్టు తెలుసా? అవునా? మీ కాలనీలో అలా కాదా పిల్లలు? చెప్పండి. మాట్లాడరా ఎంత సిన్సియర్ స్టూడెంట్స్. వీళ్ళ సండే స్కూల్ టీచర్ కి క్లాప్స్ చెప్పండి అబ్బా. క్లాప్స్ కొట్టుకోండి. మాట్లాడండి పిల్లలు. మరి నేను వెళ్ళిపోతానైతే. బ్రౌనీ మనం వెళ్ళిపోదాం వేరే చర్చ్ లో ప్రోగ్రామ్. బాయ్. మరి మీరు మాట్లాడలేదు. బాయ్.
గోల్డీ కావాలి గోల్డీ. బ్రౌనీ వాళ్ళు పిలుస్తున్నారు, మనం వెళ్దాం దా. వెళ్దాంలే, పాపం కదా చిన్న యా పిల్లలు. పాడదాం. జింగిల్ Hi. బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. హే పాడండి పిల్లలు. జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. Oh, what fun is to ride in a one-horse open sledge. Hey, jingle bells, jingle all the way. Oh, what ఓకే, fun. అవును బ్రౌనీ, మీ ఇంట్లో పెట్టారా క్రిస్మస్ ట్రీ? మా ఇంట్లో అయితే చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టాం తెలుసా. అది 10 feet టాల్, మా డాడీ కన్నా టాల్. ఓ సూపర్. సో క్రిస్మస్ ట్రీ పెట్టుకుని అందరికంటే పెద్దది పెట్టుకోవడం అన్నది మనకి నీకు క్రిస్మసా? అవును మరి, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీయే, నీకు తెలీదా? ఎందుకు పెడతారు క్రిస్మస్ ట్రీ? క్రిస్మస్ ట్రీ పెడితేనే క్రిస్మస్ స్టార్ట్ అయినట్టబ్బా. ఈ బ్రౌనీకి ఏం తెలియదు, వచ్చినప్పటి నుంచి నన్ను క్వశ్చన్సే అడుగుతుంది. పాటలు తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ. అంటే నువ్వు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావని ఐఎమ్ వెయిటింగ్ గోల్డీ. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ పెట్టాలి, నీకు తెలీదా? ఇవాళ వెళ్ళి షాపింగ్ చేసి పెద్ద క్రిస్మస్ ట్రీ తీసుకురా, దానికి లైట్స్ పెట్టు, పైన స్టార్ పెట్టు, ఇంటి బయట కూడా పెద్ద కలర్ఫుల్ స్టార్ పెట్టు. అప్పుడు మన ఇంట్లో క్రిస్మస్ వచ్చినట్టు తెలుసా. అందరికీ తెలిసిపోతుంది మన క్రిస్మస్ చేసుకుంటున్నామని. మరి పాస్టర్ గారేమో మార్నింగ్ ఏం చెప్పారో విన్నావా చర్చ్లో? అవన్నీ తర్వాత వినొచ్చు, కానీ నువ్వు క్రిస్మస్ ట్రీ పెట్టావా లేదా? క్రిస్మస్ ట్రీ పెట్టుకొని బయట స్టార్ పెట్టేసి ఇంట్లో బార్ పెడతారంట అంకుల్స్ అంతా. అవునా, మా ఇంట్లో అయితే ఓన్లీ కేకే బేక్ చేస్తుంది అబ్బా మా మమ్మీ, లేకపోతే చికెన్ కర్రీ చేస్తుంది. ఈ బార్ ఏంటో నాకు తెలియదు, నెక్స్ట్ ఇయర్ కనుక్కొని వస్తాను. వద్దులే, మనం తెలుసుకోకపోవడమే మంచిది. అంతేనంటావా? Yes, yes, సరే, yes. మరి నీకేం తెలుసు క్రిస్మస్ అంటే? నాకు క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ ఉన్నా లేకపోయినా, మన దగ్గర ఏమీ ఉన్నా లేకపోయినా, మన యేసయ్య ప్రేమని మాత్రం అందరికీ చెప్పడం నాకు చాలా చాలా ఇష్టం. యేసయ్య ప్రేమ అంటే? మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రిస్మస్ కేక్ అబ్బా, హ్యాపీ బర్త్డే ఆఫ్ జీసస్. మొన్నే కదా బర్త్డే చేసుకున్నాం. అందుకే కదా మళ్ళీ ఒక కేక్ వస్తుందని, ఆ కేక్ మీద క్యాండిల్ పెట్టి మళ్ళీ పాట పాడొచ్చనే కదా నేను చెప్తుంది. అందరి బర్త్డేస్ మనమే పాడతాం, కానీ యేసయ్య బర్త్డే స్పెషల్ కదా మన కోసం. అవును, అందుకనే కొత్త బట్టలు నాకు మా మమ్మీ కొనిస్తుంది. కొత్త బట్టలు, క్రిస్మస్ కేక్స్, శాంటా క్లాస్ ఇవేనా? మరి నాకు ఇంతే తెలుసబ్బా, నీకేం తెలుసు? అవునా, అయితే నేను క్రిస్మస్ గురించి చెప్తాను. నాకు క్రిస్మస్ ఏంటో చెప్తాను, నువ్వు వింటావా? విన్నామా పిల్లలు? ఇంట్రెస్టింగ్గానే ఉందా, బోరింగ్ ఉందా? సరే, మా పిల్లలు నేను అందరం వింటామబ్బా. పోనీ పిల్లలు మీరు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? వాళ్ళకి కూడా తెలియదు తెలుసా, నాకు తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు. అవునా? అయ్యయ్యో, మీకు తెలియదు కదా పిల్లలు, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కదా. అయ్యో కదా. వావ్. మరి ఆన్సర్ చెప్పండి చెప్పండి, త్వరగా త్వరగా. మరేంటి క్రిస్మస్ అంటే ఏంటి వాట్ చెప్పండి. ఈస్ క్రిస్మస్? గాడ్స్ లవ్. గాడ్స్ లవ్. వాట్ ఈస్ గాడ్స్ లవ్? గాడ్స్ లవ్ లేకుండా క్రిస్మస్ ఎలా ఉంటుంది గోల్డీ? ఎట్లొచ్చింది గాడ్స్ లవ్? గాడ్స్ లవ్ అంటే మరి యేసయ్య రూపంలో ఈ లోకానికి బిగ్గెస్ట్ గిఫ్ట్గా వచ్చింది కదా. గిఫ్టా? అవును. గిఫ్ట్ అంటే బాక్స్లో వస్తుంది, చమ్కీ పేపర్ పెట్టి పైన రిబ్బన్ కట్టి ఉంటుంది కదా, అదే గిఫ్ట్ అబ్బా నాకు తెలిసింది. అంతే కదా గిఫ్ట్ అంటే? అంతేనా గిఫ్ట్ అంటే? అది ఈ లోకల్లో మనకు అందరు ఇచ్చే గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్, క్రిస్మస్ గిఫ్ట్ అంటే ఉంటాయి. గిఫ్ట్ అంటే ఎప్పుడైనా గిఫ్ట్ వ్రాపింగ్ ఉండాలి, అది కూడా సర్ప్రైజ్ ఉంటుంది. అప్పుడే ఆ రిబ్బన్ ఓపెన్ చేసి ఆ యొక్క గిఫ్ట్ వ్రాప్ కట్ చేసి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఉంటుంది చూడు సర్ప్రైజ్. ఐ లవ్ ఇట్ అబ్బా. ఓహో, సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ మన గోల్డీకి కదా పిల్లలు. ఎస్, క్రిస్మస్ అంటే చాలా చాలా గిఫ్ట్స్ వస్తాయి. బట్ వాట్ ఈస్ దిస్ గాడ్స్ గిఫ్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్. దేవుని యొక్క ప్రేమను, మరి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడని మనం నేర్చుకున్నాం కదా జాన్ 3:16లో. అవునవును, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. మా సండే స్కూల్ టీచర్ చెప్పింది, నాకు తెలిసి మెమరీస్. అవును, నీకు అన్నీ తెలుసు, కానీ అర్థం తెలుసా నీకు? అంటే దేవుడు ఎంతో ప్రేమించిండంట, అందుకని ఆయన కుమారుణ్ణి ఇచ్చిండంట.
అదొక్కటే తెలుసు. సరే సరే కదా, మరి ఆ గిఫ్టే కదా మరి ఎంతో ప్రేమించి నీకు ఎంతో ఇష్టమైన డ్రెస్ నీ ఫ్రెండ్కి ఇచ్చేస్తావా? నో, నేను ఇవ్వను. నాది నా స్పెషల్ డ్రెస్ నేను ఎందుకు ఇస్తాను నా ఫ్రెండ్కి? మరి నీది అన్నప్పుడు మరి ఎవరికి ఇవ్వడానికి నీకు ఇష్టం లేదు. మరి యేసయ్య ఇచ్చాడు కదా, దేవాతి దేవుడు తన ప్రియమైన కొడుకుని మన కోసం ఇచ్చేసాడు కదా. అవునా? అవునా పిల్లలు, మీకు తెలుసా ఈ విషయము? తెలుసు. అవునా? దేవాతి దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడా? మరి అదే కదా రియల్ లవ్ అంటే, గాడ్స్ లవ్. ఓహో, దట్ ఈస్ గాడ్స్ లవ్. సో గాడ్స్ లవ్ అంటే మన దగ్గర ఉన్నదంతా ఇవ్వడమా? ఎస్. సో క్రిస్మస్ అంటే షేరింగా, గివింగా? షేరింగ్ అండ్ గివింగ్. షేరింగ్ అండ్ గివింగ్. ఎస్. ఎలా షేర్ చేయాలి నేను ఇప్పుడు ఈ క్రిస్మస్ లవ్ని? నీ లవ్ని ఎవరికైతే మరి ఈ 2 డ్రెస్సెస్ని కొత్తవి కొనుక్కోవాలని నువ్వు ప్లాన్ చేసినప్పుడు ఒక డ్రెస్ నువ్వు ఇంకొకరి కోసం గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా. దే విల్ మేర్ మోర్ హ్యాపీ కదా వాళ్ళు. అవునా? ఓకే. దట్ ఈస్ గాడ్స్ లవ్ కదా. గాడ్స్ లవ్ It's so wonderful, God's love. It's so wonderful, God's love. It's so wonderful, oh wonderful love. So high, so deep, you can't get under it. So wide, you can't get around it. Oh wonderful love. సో ఈ గాడ్స్ లవ్ని మనము ఇతరులకి చూపాలా? ఎలా? అవును. ఎలా అంటే క్రిస్మస్ ఈజ్ షేరింగ్ అని చెప్తున్నాం కదా. మనము పెట్టే క్రిస్మస్ ట్రీలో కానీ స్టార్తో కానీ కేక్తో పాటు యేసు ప్రేమని అనేకులకి పంచినప్పుడు, అంటే యేసయ్యలో పరలోకం నుండి నీ కోసం నా కోసం ఇక్కడికి వచ్చాడు. రావడమే కాదు, ఆయన రక్షణనిచ్చాడు మనందరికీ. మరణం నుండి తిరిగి లేచాడు యేసయ్య. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్. రక్షణ ఇచ్చాడు. మనమందరం నరకంలో పడిపోకుండా ఆయన మనని కాపాడాడు. అదే రియల్ క్రిస్మస్. అందుకే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా పిల్లలు? ఓకే, క్రిస్మస్ అంటే క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫార్ ద సీజన్. ఎస్. ఇప్పుడు నాట్ అ క్రిస్మస్ ట్రీ, నో. నాట్ అ క్రిస్మస్ స్టార్, నో. నాట్ అ క్రిస్మస్ కేక్, నో. సో ఇట్స్ ఓన్లీ క్రైస్ట్ ఫార్ Yes. ద సీజన్. ట్రూ. ఓకే. సో మరి ఇప్పుడు మనము అందరం కలిసి, పిల్లలు మీకు అర్థమైందా క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు. ఎస్, షేరింగ్ అండ్ కేరింగ్తో పాటు అందరికీ యేసయ్యని పరిచయం చేయడం. స్ప్రెడింగ్ లవ్ ఆఫ్ గాడ్. ఎస్. Yes, I will spread this love of God to ఈ క్రిస్మస్కి మీ everyone. ఫ్రెండ్స్కి మీరు చెప్తారా యేసయ్య గురించి? ఎంతమంది చెప్తారు? నేను 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 చెప్తున్నాను. ఐ టోల్డ్ మై ఫ్రెండ్ గోల్డీ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ. Yes. ఓకే, మనమందరం కలిసి ప్రేయర్ చేసుకుందామా? Yes. చేతులు అందరం జోడించండి. మోకరిద్దాము, చేతులు జోడిద్దాము. కళ్ళు మూసుకోండి. ఎస్, కళ్ళు మూసుకోండి. ఓకే, బ్రౌనీ వెనుక మనం కూడా చెప్దాము. ఓ గాడ్, Oh God, థ్యాంక్ యూ ఫర్ ద thank you for the గిఫ్ట్ ఆఫ్ జీసస్. gift of Jesus. యేసు యేసు, నా హృదయంలో నా హృదయంలో నీవు ఉండాలి నీవు ఉండాలి అని నా కోరిక. అని నా కోరిక. నా కోసం నా కోసం నీవు వచ్చావు. నీవు వచ్చావు. ఈ రక్షణను, ఈ రక్షణను, సువార్తను సువార్తను వినే భాగ్యము వినే భాగ్యము ఇచ్చినందుకు ఇచ్చినందుకు వందనాలు. వందనాలు. నేను నేను ఇతరులకు కూడా ఈ వర్తమానము చెప్పడానికి నాకు పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు క్రిస్మస్ సాంగ్ ఒకటి పాడుకుందామా అందరం? లాస్ట్కి అందరం ఇట్స్ క్రిస్మస్ అంటూ పాడదామా? ఓకే, కమ్ ఆన్ స్టార్ట్.
ఇట్స్ క్రిస్మస్ సందడి చేసేద్దాం. ఇట్స్ క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇట్స్ క్రిస్మస్ మనం సందడి చేసేద్దాం. ఇట్స్ క్రిస్మస్ మనం కలిసి పాడేద్దాం. ఓకే పిల్లలు, బాయ్. మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ కి కలుద్దాం అందరం. బాయ్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. బాయ్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వెరీ గుడ్.